వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. అందరూ కూడా చివరి వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకున్న సందేహాలన్నింటినీ కూడా తీర్చడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి అల్పపీడనం ముప్పు ఏమైనా ఉందా, అలాగే మనకి రానున్న రోజుల్లో అల్పపీడనం ఏమైనా ఏర్పడే అవకాశం అయితే ఉందా, అసలు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అలాగే రానున్న రోజుల్లో ఏ ఏ రాష్ట్రాలు భారతదేశంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది, అలాగే ముఖ్యంగా అమెరికా ప్రాంతంలో ఏమైనా వర్షాలు పడే అవకాశం ఉందా, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు నీటిని ఏ విధంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది, సాగునీరుకి తాగునీరుకి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా 1 by 1 మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే అల్పపీడనం అనేది మనకి ముఖ్యంగా 25వ తారీఖు నుండి 28వ తారీఖు మధ్యలో మనకి ఒక అల్పపీడనం అయితే మనకి బంగాళాఖాతంలో ఏర్పడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. దీని ప్రభావంతో మనకి శ్రీలంక దేశంలో మనకి ఫిబ్రవరి చివరి వారం, మార్చి మొదటి వారంలో వర్షాలు నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్రంలో కూడా మనకి మార్చి మొదటి వారంలో వర్షాలు నమోదు అవడానికి కొన్ని ప్రాంతాల్లో క్లియర్ కట్ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనము ఒకసారి చూసుకుంటే మనకి ముఖ్యంగా ఇది ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది అనేది ఒక క్లారిటీ అయితే ఫిబ్రవరి 24, 25 తారీఖులకు వచ్చే అవకాశం ఉంది. ఒక అల్పపీడనం ఏర్పడుతుంది అని ఒక క్లారిటీ అయితే వచ్చింది. కానీ ఇది ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది అనేది మనకి ఇంకొక 4-5 రోజుల్లో ఒక స్పష్టత, క్లియర్ కట్ కన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే 3 అవకాశాలు అయితే ఉన్నాయి. 1, శ్రీలంకలోని దిగువ ప్రాంతం వైపుగా వెళ్ళిపోయే అవకాశాలు. 2, తమిళనాడు దక్షిణ ప్రాంతం, శ్రీలంక ఉత్తర ప్రాంతం మధ్య వైపుగా తీరాన్ని తాకి అరేబియా సముద్రం వైపుగా వెళ్ళిపోయే అవకాశాలు. 3, తమిళనాడులోని ఉత్తర ప్రాంతం వైపుగా వెళ్ళే అవకాశాలు. 4, ఇది ఎటు రాకుండా ముఖ్యంగా మనం చూసుకుంటే బంగాళాఖాతంలో బలహీనపడటం, లేదంటే ముఖ్యంగా మనకి ఇది వెనక్కి వెళ్ళిపోవటం, ఇది కూడా అయ్యే అవకాశం పాజిబిలిటీ అయితే ఉంది. ఇక ఏ పాజిబిలిటీ అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం ఒకసారి చూసుకుంటే మనకి పాయింట్ నెంబర్ 1 అంటే శ్రీలంక దిగువ ప్రాంతంలో కనుక ఇది తీరాన్ని తాకకుండా శ్రీలంక కింద నుంచి అరేబియా సముద్రంలో కనుక ఈ అల్పపీడనం కనుక వెళ్ళిపోతే మనకి శ్రీలంక రాష్ట్రంతో పాటుగా తమిళనాడులోని దక్షిణ ప్రాంతంలో మాత్రమే వర్షాలు ఉంటాయి. ఏపీ, తెలంగాణకి ఈ అల్పపీడనం ప్రభావంతో వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే లేదు. పాయింట్ నెంబర్ 2, మనం ఏదైతే అనుకున్నామో ఇటు శ్రీలంకలోని ఉత్తర ప్రాంతం, తమిళనాడులోని దక్షిణ ప్రాంతంలో కనుక తీరాన్ని తాకితే మనకి మార్చి మొదటి వారంలో మనం చూసుకుంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఈ ప్రాంతాల్లో వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. రాయలసీమ అంటే ముఖ్యంగా తిరుపతి కానీ, చిత్తూరు కానీ, కడప కానీ, అన్నమయ్య కానీ, సత్యసాయి, అనంతపురంతో పాటుగా ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశంలోని సముద్ర ప్రాంతాల్లో మనము వర్షాలని మార్చి 1 నుంచి 4, 5 మధ్యతో వర్షాలు ఒక 2-3 రోజులు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఎప్పుడంటే మనకి తమిళనాడులోని దక్షిణ ప్రాంతం, అలాగే శ్రీలంకలోని ఉత్తర ప్రాంతంలో తీరాన్ని తాకినప్పుడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే చూడటానికి అవకాశాలు అయితే ఒక 2-3 రోజులు ఉంది. ఇక ఒకవేళ ఇది కనుక ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ప్రాంతం వైపుగా, లేదంటే తమిళనాడులోని ముఖ్యంగా ఉత్తర ప్రాంతం వైపుగా కనుక వచ్చి తీరాన్ని తాకి ఇది అరేబియా సముద్రం వైపుగా వెళ్తే మాత్రం మనం రాయలసీమలో వర్షాలు విస్తారంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే నెల్లూరు జిల్లాలో కూడా విస్తారమైన వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. నెల్లూరు కానీ, ప్రకాశం కానీ, అలాగే సముద్ర ప్రాంతానికి తీర ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా మనకి ఇటు కృష్ణా, ఎన్టీఆర్ ఈ ప్రాంతాల్లో, సముద్రానికి దగ్గరగా ఉన్న కాకినాడ ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలని చూడటానికి చెదురుమదురుగా ఉంది. కాబట్టి మనకి ముఖ్యంగా మనం చూసుకుంటే తమిళనాడులోని ఉత్తర ప్రాంతం, లేదంటే ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ప్రాంతంలో కనుక తీరాన్ని తాకితే మనకి నెల్లూరు, ప్రకాశం, అలాగే కడప జిల్లా, అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు, అలాగే కర్నూలు, అలాగే నంద్యాల జిల్లాతో పాటుగా
ముఖ్యంగా మనం చూసుకుంటే అనంతపురం ప్రాంతం కానీ, అలాగే ఇటు బాపట్ల, ఎన్టీఆర్ జిల్లా ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని చెదురు మొదురుగా ఆకాశం మేఘావృతమై జల్లులు పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇది ఇంకా కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. కాబట్టి ఇది ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది, ఎక్కడ తీరాన్ని తాకుతుంది అనే దాన్ని బట్టి అయితే అంచనాకి వర్షాలు ఎక్కడ ఎంత మేర ఏ జిల్లాలో ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి మనం క్లియర్ కట్ కన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం అయితే మనకైతే కేవలం రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, కడప, నెల్లూరు, ప్రకాశంలోని కొన్ని ప్రాంతాల్లో మార్చి మొదటి వారంలో వర్షాలు పడటానికి కొన్ని వెదర్ మోడల్స్ అయితే సూచిస్తున్నాయి. ఇక ఆప్షన్ నెంబర్ 4 అంటే సముద్రంలోనే ఇది బలహీన పడిపోయి లేదంటే ముఖ్యంగా వెనక్కి వెళ్ళిపోవటం, ఇటు బర్మా లేదంటే ఇంకొక ప్రాంతం వైపుగా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటే మాత్రం మనకి తీర ప్రాంతంలో నెల్లూరు కానీ, ప్రకాశం కానీ, తిరుపతి కానీ, చిత్తూరు ఈ ప్రాంతాలు అంటే సూళ్ళూరుపేట, సత్తివేడు, గూడూరు ఈ ప్రాంతాలు మనకి తిరుపతి కానీ, మదనపల్లి ఈ ఏరియాలో అక్కడక్కడ కొన్ని చెదురు మొదరు వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ఇది ఉత్తర తమిళనాడు లేదంటే ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తే మాత్రమే మనకి ఎక్కువగా వర్షాలు చూసే అవకాశం ఉంది. లేదంటే మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు శ్రీలంక దిగువ ప్రాంతంలోకి వెళ్ళిపోతే మనకి అసలు వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే లేదు. కాబట్టి మీకు ఒక క్లారిటీ అనేది రానున్న 4 రోజుల్లో ఫిబ్రవరి 24, 25కి ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అప్పటి వరకు ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం మాత్రం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి అలాగే ముఖ్యంగా కడప జిల్లాతో పాటుగా నెల్లూరు, ప్రకాశంలో కొన్ని చోట్ల మార్చి మొదటి వారంలో కొన్ని చెదురు మొదరు వర్షాలు పడేదానికి ఆ విధంగా అయితే కొన్ని వెదర్ మోడల్స్ అయితే సూచిస్తున్నాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మనకి పూర్తిగా కూడా ఎండల తీవ్రత మనం చెప్పిన విధంగానే కొనసాగుతుంది. ఫిబ్రవరి నెలలో దాదాపు భారీ స్థాయిలో ఎండలు 38 నుండి 40 డిగ్రీలు ఉంటాయని మీకు జనవరి మొదటి వారంలోనే చెప్పాను. ఆ విధంగానే ప్రస్తుతం ఎండల తీవ్రత కొనసాగుతుంది. రాయలసీమ కానీ అలాగే తెలంగాణతో పాటుగా కోస్తాంధ్ర వ్యాప్తంగా చాలా చోట్ల 36 నుండి 40 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఎండల తీవ్రత ఇంకాస్త పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో చాలా చోట్ల అత్యధికమైన రికార్డు స్థాయి ఎండలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండల తీవ్రత భారీగా ఉంటుంది. అందులోనూ కూడా 11 గంటల నుంచి 3 గంటల మధ్యలో తీవ్ర స్థాయి ఎండలైతే మనం తెలుగు రాష్ట్రాల్లో చూడటానికి అవకాశం అయితే రానున్న 10 రోజుల్లో ఉంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండండి. రాయలసీమలో అత్యధికంగా ఎండల తీవ్రత అయితే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక పాయింట్ నెంబర్ 3 వచ్చేసరికి ఏ రాష్ట్రాల్లో వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అనే దాని గురించి మనం చూసుకుంటే మనకి రానున్న 2 రోజులు అంటే మనకి రానున్న 48 గంటల్లో మనకి ఉత్తర భారతదేశ రాష్ట్రాలతో పాటుగా ఇటు మనం చూసుకుంటే ఒడిస్సా అలాగే ముఖ్యంగా మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో అకాల వర్షాలు మనకి నమోదు అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ కానీ, హర్యానా కానీ, ఢిల్లీ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ అలాగే ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తర ప్రాంతాల్లో కొన్ని వర్షాలను అయితే మనము ఈ రాష్ట్రాల్లో రానున్న 48 గంటలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే రానున్న 48 గంటల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే తమిళనాడులో ఎలాంటి వర్షాలు లేనప్పటికీ మన పక్క రాష్ట్రమైన ఒడిస్సాతో పాటుగా వెస్ట్ బెంగాల్లో వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కోల్కతా పరిసర ప్రాంతాలు కానీ, బాలాసూర్ పరిసర ప్రాంతాల్లో మనము రానున్న 48 గంటల్లో వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి కోల్కతా కానీ అలాగే ముఖ్యంగా ఒడిస్సాలో ఉన్న తెలుగువారు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అకాల వర్షాలు అనేవి మనం చూడటానికి రానున్న 48 గంటల్లో ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక నెక్స్ట్ వచ్చేసరికి అమెరికా ప్రాంతంలో ఎక్కడెక్కడ వర్షాలు పడటానికి అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి మనం చూసుకుంటే ముఖ్యంగా తూర్పు అమెరికా ప్రాంతాల్లో మనకి ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ వర్షాలు ఈ రోజంతా మరొక 24 గంటలు కొనసాగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు వాషింగ్టన్ డీసీ పరిసర ప్రాంతాలు కానీ, న్యూయార్క్ కానీ అలాగే వీటితో పాటుగా ఫ్లోరిడా అలాగే జార్జియా, అలబామా పరిసర ప్రాంతాలు, టెక్సాస్ పరిసర ప్రాంతాల్లో మనకి డల్లాస్ ఈ ప్రాంతాల్లో మనకి ప్రస్తుతం అయితే వర్షాలు నమోదవుతున్నాయి. మరొక 24 గంటలు తూర్పు అమెరికా ప్రాంతాల్లో వర్షాలు కొనసాగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు వ్యాన్కోవర్ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా మనం చూసుకుంటే వాషింగ్టన్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు నమోదవుతున్నాయి. అవి కూడా మరొక 24 గంటల వరకు వర్షాలు ఉంటాయి. ఆ తర్వాత మరొక వారం రోజుల వరకు తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
మళ్ళీ మార్చి మొదటి వారంలో అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా తూర్పు అమెరికా ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు, ముఖ్యంగా వాషింగ్టన్ డీసీ పరిసర ప్రాంతాలు, న్యూయార్క్ కానీ, అలబామా పరిసర ప్రాంతాలు, జియోర్జియా కానీ, ఫ్లోరిడా కానీ, టెక్సస్ పరిసర ప్రాంతాలు కానీ, అలాగే న్యూయార్క్ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల మరొకసారి మనకి మార్చి మొదటి వారంలో వర్షాలు నమోదవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా అమెరికా పరిస్థితి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో రైతులు అలాగే ప్రజలు తాగునీటికి సాగునీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మనం ఒకసారి క్లియర్ కట్గా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే మెజారిటీ సిటీస్లో తాగునీటికి ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం కానీ, విజయవాడ కానీ, అలాగే తిరుపతి ప్రాంతం కానీ, కర్నూలు లాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల ముఖ్యంగా తాగునీరుకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజు వాడుకునే నీళ్లకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు మనకి రానున్న రోజుల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ ప్రజలు కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే విజయవాడ కానీ, తిరుపతి కానీ, మెజారిటీ ఆఫ్ సిటీస్ ప్రజలందరూ కూడా నీటినంతా కూడా జాగ్రత్తగా వాడుకుని, ముఖ్యంగా నీటిని పొదుపుగా వాడుకోకపోతే రానున్న రోజుల్లో నీటి కష్టాలు మనం ఎదుర్కోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రెండవ పంట సాగు చేసిన రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మనం ఒకసారి చూసుకుంటే, ముఖ్యంగా చాలా చోట్ల ముఖ్యంగా వరి పంటనైతే రెండవ పంటగా సాగు చేశారు. అలాగే కొంతమంది ముఖ్యంగా మనం చూస్తే మిర్చి కానీ ఇతర పంటలు కూడా సాగు చేశారు. కాబట్టి అలాంటి రైతులు ముఖ్యంగా నీళ్లకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కొన్ని పంట పొలాలు ఎండిపోయే పరిస్థితికి రానున్న రోజుల్లో రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు రైతులందరూ ఇప్పటి నుంచే దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే రానున్న రోజుల్లో ఎండల తీవ్రత వల్ల చాలా పంట పొలాలు మనము ఎండిపోయే పరిస్థితిని అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రెండవ పంట సాగు చేసిన వరి రైతులు నష్టపోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా చెరువులు, ప్రాజెక్టులు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే సమీపంలో ఉన్న చిన్న చిన్న కాలువలు కానీ అన్నీ కూడా ఇంకిపోయి ఆవిరైపోయే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎండల తీవ్రత ఆ విధంగా రానున్న రోజుల్లో మనం చూడటానికి అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా రైతాంగం మొత్తం కూడా సాగునీరుకి ఇబ్బందికర పరిస్థితులు, ప్రజలందరూ కూడా తాగునీరుకి ఇబ్బందికర పరిస్థితులు అయితే రానున్న రోజుల్లో ఎండల తీవ్రత వల్ల చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా తాగునీరుని, సాగునీరుని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అకాల వర్షాలు. మార్చ్, ఏప్రిల్, మే నెలలో అకాల వర్షాలు ఉంటాయని మనం చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి మార్చ్, ఏప్రిల్, మే నెలలో తక్కువగా 3 రోజుల నుంచి ఎక్కువగా 20 రోజుల వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా మనకి ఏదైతే ఇటు మారేడుమల్లి, అరకు ఈ ప్రాంతాలు ఉన్నాయో, అలాగే నల్లమల్ల అటవీ ప్రాంతం ఉందో, అలాగే ఉత్తర తెలంగాణలోని అడవులు ప్రాంతాలు ఉన్నాయో, ఈ కొండల ప్రాంతాల్లో భారీ మేఘాలు మొదలయ్యి మిగిలిన ప్రాంతాలకైతే విస్తరిస్తాయి. ఆ వర్షాలు ప్రారంభమైనప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, రానున్న రోజుల్లో వర్షాలు ఏమైనా ఉంటాయా ఫిబ్రవరి నెలలో అనే దాని గురించి మనం చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతానికైతే ఏపీ, తెలంగాణకి ఎలాంటి వర్ష సూచన అయితే లేదు. కానీ 20వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో మనకి అరకు, పాడేరు, లంబసింగ్, మారేడుమల్లి ఈ అడవుల్లో కొన్ని మేఘాలు ఏర్పడే అవకాశం అయితే సాయంత్రం 3 గంటలు ఈ సందర్భంలో అయితే ఉంది. కాబట్టి దీని ప్రభావంతో మనకు అరకు కానీ ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొన్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, అలాగే శ్రీకాకుళం, విజయనగరంలోని ముఖ్యంగా ఈ అడవుల ప్రాంతాలకి దగ్గరగా ఉన్న చోట్ల వర్షాన్ని మనం ఈ జిల్లాల్లో చెదురుమదురుగా 20వ తారీఖు నుంచి 24 మధ్యలో ఒక 2 రోజులు చూడటానికి అక్కడక్కడ మాత్రమే, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, ఒక 100 ప్రాంతాలు ఉంటే ఒక 5 ప్రాంతాల్లో 10 ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మిగిలిన మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా ఒక 100 గ్రామాలు ఉంటే 1 లేదా 2 చోట్ల కూడా అక్కడక్కడ ఒక తేలికపాటి జల్లు కూడా పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా అకాల వర్షాలని అంచనా వేయటం కష్టం. మనం అల్పపీడనమైన, వాయుగుండమైన, తుఫానైనా ఒక వారం రోజుల ముందుగా, 10 రోజుల ముందుగా అప్డేట్ అయితే ఇవ్వటం అయితే సాధ్యమవుతుంది. కానీ అకాల వర్షాలు అనేవి ఒక 24 గంటల ముందుగా మాత్రమే ఒక యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం అయితే సాధ్యమవుతుంది మనకున్న పరిస్థితుల్లో. కాబట్టి ఓవరాల్గా అకాల వర్షాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే, మీ ఇంటి దగ్గర భారీ వర్షం ఉంటే మీ ఎదురింట్లో అసలు వర్షం ఉండదు. అలాగే మీ ఊర్లో అసలు వర్షం లేకపోతే పక్క ఊర్లో తీవ్రమైన పిడుగులతో కూడిన వర్షం ఉంటుంది. అలాంటి వర్షాలని మార్చ్, ఏప్రిల్, మే నెలలో మనము
తప్పకుండా తెలుగు రాష్ట్రాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మీకు చాలా అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అందించడం జరిగింది. అసలు అల్పపీడనం ఏర్పడుతుందా లేదా, అల్పపీడనం ఏర్పడితే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా వర్షాలు ఉండే అవకాశం ఉందా, ఎన్నెన్ని ఆప్షన్లు ఉన్నాయి, అలాగే తెలుగు రాష్ట్రాల రైతులు ప్రజలు తీసుకోవాల్సిన తాగునీటికి సాగునీటికి జాగ్రత్తలు ఏంటి, అలాగే రానున్న రోజుల్లో ముఖ్యంగా మనకి వర్షాలు ఏమైనా ఉంటాయా, ఎండల తీవ్రతలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో అనే దాని గురించి, అలాగే వీటితో పాటుగా మన భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ రోజుల్లో మనకి రానున్న రోజుల్లో వర్షాలు ఉండబోతున్నాయి, అమెరికా ప్రాంతంలో ఎక్కడెక్కడ వర్షాలు మనకి నమోదయ్యే అవకాశం రానున్న రోజుల్లో ఉంది, అలాగే ప్రజలందరూ ఏ విధంగా నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి అనే దాని గురించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో అల్పపీడనం గురించి, ఎండల తీవ్రత గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఓవరాల్గా ఇది ప్రజెంట్ అయితే వాతావరణ పరిస్థితి. ప్రస్తుతానికైతే బంగాళాఖాతంలో మనకి ఫిబ్రవరి చివరి వారంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఎటువైపుగా ప్రయాణం చేస్తుందని మనకు ఒక ఫిబ్రవరి 25కి ఒక క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు మనము ఇది ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది అనే అంచనానైతే రైతులకి ప్రజలకి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ అండి. అలాగే ఎండల తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తలు తీసుకొని మధ్యాహ్నం సమయంలో చాలా చోట్ల అత్యధికమైన ఉష్ణోగ్రతలు మనకి నమోదయ్యే అవకాశం అయితే ఉంది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి.